The face of Bangladesh's collapse. Factory worker lynched over a dispute. Burnt alive, torso put on display. Co-workers joined, police ignored help. This is the real story of Bangladesh's brutal murder. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ని మనం ఇప్పుడు ఒక శత్రు దేశంగా చూడాల్సిందేనా? బంగ్లాదేశ్ కూడా మన భారతదేశాన్ని శత్రు దేశంగా చూస్తోందా? ఇప్పుడు డిసెంబర్ 18 రాత్రి మన హిందూ యువకుడైన దీపు చంద్రదాస్ని అత్యంత దారుణంగా కొట్టి చెప్పారు. ఈ వార్త బంగ్లాదేశ్ దాటి ఇతర దేశాలకి తెలిసేలోపు చాలా పెద్ద రచ్చ జరిగిపోయింది. బట్ ఇదంతా దేనికి? ఎందుకు చంపేశారు? మోదీ యాక్షన్ ప్లాన్ ఏంటి? హసీనాని ఇచ్చేస్తే బంగ్లాదేశ్ చల్లబడిపోతుందా? దాదాపు 5 రోజుల తర్వాత బంగ్లాదేశ్ రియాక్షన్ ఏంటి? ఇస్లాంకి వ్యతిరేకంగా దీపు మాట్లాడారంటున్నారు. ముస్లిం యువకులంతా కలిసి దీపుని చిత్రహింసలు పెట్టి కొట్టి చంపేశారు. కానీ వాళ్ళు అక్కడితో ఆగిపోయారా? లేదే. పబ్లిక్ ప్లేస్లో అతని చెట్టుకి ఉరిదీసి కాల్చి చంపేశారు. అంతకుముందు కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అనుకుంటా ఇలాంటి విజువల్స్ మన కళ్ళకు కట్టినట్టు ఆ సినిమాలో చూసాం. చుట్టూ వందలాది మంది దానంతా వీడియోలు తీస్తూ అసలు హృదయ విదారకంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మాటలు రావట్లేదు. ఆ వీడియోలు తీస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్ ఏంటో తెలుసా? ఇస్లాంకి అనుకూలంగా, భారత్కి వ్యతిరేకంగా. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇండియాలో మంటలు పుట్టిస్తోంది. టాప్ సెలబ్రిటీస్ నుంచి భారతదేశంలో ఉన్న అనేక మంది పొలిటీషియన్స్ దీనిపై నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు తీసుకున్న స్లోగన్స్ ఒక కారణం అయితే అసలు మన హిందూ యువకుడు చనిపోవటాన్ని ఎవ్వరూ డైజెస్ట్ చేసుకోవట్లేదు. బంగ్లాదేశ్లో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద దాడి చేసింది మొదలు అక్కడున్న ప్రతి ఒక్క ఇండియాకి సంబంధించిన వ్యక్తి పైన ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో స్కూల్ పిల్లలు, మహిళలు వణుకుతూ దాక్కుంటూ ఉన్నారు. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ చావ్కు హిందువుల మీద దాడులకి చాలా పెద్ద లింక్ కనిపిస్తోంది. మన ప్రధానమంత్రి మోదీ చేసిన ఒక పని కూడా బంగ్లాదేశ్లో ఇప్పుడు ఈ స్థాయిలో అల్లర్లు కావటానికి ఒక కారణంగా కనిపిస్తుంది. ఇంటర్ లింక్ కూడా ఉంది. అసలు ఏంటి ఆ లింక్? మోదీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సడన్గా బంగ్లాదేశ్ వాయిస్లో ఎందుకు చేంజ్ కనిపించింది? భారత వంటి పెద్ద పొరుగు దేశంతో శత్రుత్వం మాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి సలేవుద్దీన్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడిపోయిన బంధాన్ని సరిదిద్దేందుకు స్వయంగా దేశాధినేత మహ్మద్ యూనుస్ రంగంలోకి దిగడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్లుండి బంగ్లాదేశ్ వాయిస్లో వాళ్ళు తీసుకుంటున్న చర్యల్లో ఎందుకు మార్పు వచ్చింది? బంగ్లాదేశ్ ఇండియాకి కొత్త శత్రువు అవుతుంది అనుకునే లోపు ఇప్పుడెందుకు బంగ్లాదేశ్ మాట మారుస్తోంది? ఎందుకు మిత్రుదేశంగా ఉండాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది? ఇలాంటి కంప్లీట్ వివరాలు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతూ ఉన్నాను. ఇక్కడ దీపు చంద్రదాస్ చనిపోయిన ఇన్సిడెంటే కాదు, దాని చుట్టూ వాళ్ళకున్న అనేక ఇన్సిడెంట్ ఇప్పుడు కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో. మీన్ వెల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ POV. బంగ్లాదేశ్లో మహ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్ట్ షేక్ హసీనాకి మరణశిక్ష విధించిన విషయం మనందరికీ తెలుసు కదా. రీసెంట్లీ వై మోడీ ప్రొటెక్టింగ్ ఏ ఉమెన్ లీడర్ అని చెప్పి నేను ఒక సుదీర్ఘమైన వీడియో చేశాను. కింది వీడియోస్లో ఉంటుంది, మళ్ళీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని ఒకసారి మీరందరూ వాచ్ చేయండి. ఎందుకు ఒక ముస్లిం మహిళా నేతకి మోదీ ఇప్పుడు ఈ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు, బంగ్లాదేశ్కి అప్పగించకుండా మోడీ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా నేను ఆ వీడియోలో తెలియజేశాను. ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేసి ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూస్తారని భావిస్తున్నాను. ఎందుకు బంగ్లాదేశ్కి అప్పగించాలని చెప్పి అక్కడి ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసింది. కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ తర్వాత మోదీ ఎందుకు దానికి ఓకే అనలేదు? వెనకడుగు వేశారు హసీనా విషయంలో. అప్పగిస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు, ఎట్ ద సేమ్ టైం ఒప్పుకోను కూడా లేదు. షేక్ హసీనాని కావాలనే ఇండియా కాపాడుతుందనే కోపం బంగ్లాదేశ్కి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బాగా పెరిగింది. ఎస్పెషలీ అక్కడున్న యువకుల్లో షేక్ హసీనా ఎప్పుడు తిరిగి వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. బంగ్లాలో ఉన్న హిందువులపైన ఒక కన్నేసి ఉంచారు. ఎందుకు అనంటే షేక్ హసీనా అల్లర్ల టైంలో ఇచ్చిన స్పెషల్ ఆర్డర్స్ వల్లే వేల మంది యువకులు అక్కడ చనిపోయారు. కొన్ని వందల్లో కాదు వేలలో చనిపోవటానికి షేక్ హసీనా కారణమని వాళ్ళు భావించారు. ఆ రోజు పురుడు పోసుకున్న పగ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. షేక్ హసీనా మీద బంగ్లా యూత్ ఇంకా కూడా కసితో రగిలిపోవటానికి ఇది ఒక పెద్ద
నిర్ణయంగా కనిపిస్తోంది. ఆ కోపం ఇప్పుడు ఇండియా పైకి మళ్ళింది. ఇండియా మీద బంగ్లాదేశ్ ప్రెజర్ చేస్తున్న టైంలో షరీఫ్ ఉస్మాన్ బిన్ హాది చచ్చిపోయారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చటంలో ఈయన చాలా కీలక వ్యక్తి. ఇతను భారత్ వ్యతిరేకి కూడా. అతను ఆటోలో వెళ్తూ ఉన్నప్పుడు వెనక నుంచి వచ్చి ఇతన్ని చంపేశారు. అల్లర్ల టైంలో ఇండియా మీద రెచ్చగొట్టే కమెంట్స్ చేయడమే కాదు, ఇంక్విలాబ్ మంచ్ అనే ఒక సంస్థను పెట్టి ఈ కంప్లీట్ అల్లర్లు చేయటమే ఎజెండాగా, అల్లర్లు సృష్టించడమే ఒక మోటోగా ఆ సంస్థకైన నాయకత్వం వహించాడు. ఆ సంస్థ ద్వారా చాలామంది అమాయకులైన యంగ్స్టర్స్ని పురిగొల్పి వాళ్ళు యాక్టివ్గా పనిచేసి ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి ఉసిగొల్పాడు. బంగ్లా యూత్కి ఇతను ఒక ఐకాన్ లాగా అక్కడ యూత్కి కనిపించాడు. కానీ మత విద్వేషాలని షరీఫ్ రెచ్చగొట్టాడు అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేని విషయం. ఎందుకు అనంటే మత విద్వేషాలని రెచ్చగొడుతూ ఉన్నట్లుగా అక్కడున్న యూత్ ఎవరు గుర్తించలేకపోయారు. అలా సక్సెస్ అయ్యాడు షరీఫ్. ఈ షరీఫ్ రీసెంట్గా చనిపోవడంతో అల్లర్లు మళ్ళీ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యాయి. సో షరీఫ్ని చంపింది షేక్ హసీనాకి మద్దతు ఇచ్చే వాళ్లే, అందుకే అతన్ని చంపేశారు అనే కోపం అక్కడ యూనస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది లీడర్లకు కావచ్చు, అక్కడ యూనస్కి అలైన్గా పనిచేస్తున్న కొంత ముస్లిం యూత్లో కనిపించింది. వాళ్ళు రోడ్డెక్కారు, విచ్చలవిడిగా దాడులు చేశారు. షేక్ హసీనాని అప్పగించట్లేదు అనే ఒకే ఒక కోపంతో మన ఇండియన్ ఎంబసీ పైన దాడులు చేయడం మొదలు కంప్లీట్గా అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే హిందువుల పైన, భారతదేశం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళపైన ఆ కోపం కసి వాళ్ళ మీద పెంచుకొని దాడులు చేశారు. ఆ కోపం ఏ స్థాయిలో ఉంది అనంటే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపైన ఒక్కసారిగా మళ్ళింది. ఎవరు కనిపిస్తే వాళ్ళని ఏ స్థాయి వయసు వాళ్ళైనా చూడకుండా దాడులకు తెగబడ్డారు. విపరీతంగా కూడా నాన్సెన్స్ క్రియేట్ చేశారు. ఈ స్థాయిలో బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నారా అని చెప్పి మీకు ఒక డౌట్ కూడా రావచ్చు. ఇక్కడే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్రపంచం మొత్తంలో హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో స్టాటిస్టికల్లీ బంగ్లాదేశ్ 3వ స్థానంలో మన హిందువులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇండియా, నేపాల్ తర్వాత బంగ్లాదేశ్లో 1.3 కోట్ల మంది హిందువులు, కేవలం హిందువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి. ఈ ఫిగర్ ఏ స్థాయిలో ఉందో తెలుసా? మన గ్రీస్, సుడాన్, బెల్జియం లాంటి చిన్న దేశాల ఓవరాల్ పాపులేషన్ కంటే కూడా బంగ్లాదేశ్లో ఉన్న ఈ హిందువుల జనాభా చాలా ఎక్కువ. అంటే కొంతమంది హిందువులుగా కొనసాగుతూ ఉన్నారు, కొంతమంది మతం మార్చుకొని అక్కడ ముస్లిం పేర్లతో కంటిన్యూ అవుతున్నారు, కొంతమంది తలదాచుకొని అక్కడ లేబర్స్గా వాళ్ళకున్న వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ దీపు చంద్రదాస్ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ హిందువులు కనిపిస్తే ఇష్టం వచ్చినట్లు దాడులు చేశారు. అక్కడ వీడియోలు కూడా బయటికి రాకుండా గవర్నమెంట్ చాలా అణచివేసింది. కానీ చాలా పెద్ద ఇన్సిడెంట్స్ అక్కడ కనిపించాయి. ఇండ్లని కూల్చేయటం, హిందూ మహిళలు, అమ్మాయిల మీద కొందరు అత్యాచారాలు చేయటం, ఎక్కడ పడితే అక్కడ లాగేసుకొని కిడ్నాప్స్ చేయటం, వాళ్ళని చంపేయటం లాంటి అనేక ఇన్సిడెంట్స్ ఉన్న గవర్నమెంట్ ఆ ఇష్యూస్ని బయటికి రాకుండా నొక్కి పెట్టింది అనేది ఇప్పుడు చాలా చాలా కలవరానికి గురి చేస్తున్న అంశం. ఈ టైంలోనే మిమన్ సింగ్ సిటీలో పైనియర్ నీట్ కంపోజిట్ ఫ్యాక్టరీలో వర్కర్గా ఉన్న దీపు చంద్రదాస్ మీద దాడి జరిగింది. ఫస్ట్లో చెప్పాను కదా, దీపు చంద్రదాస్ ఇన్సిడెంట్ తర్వాతనే ఈ అల్లర్లు, ఈ గొడవలు చాలా ఎక్కువగా అయ్యాయి అని చెప్పి అతనే ఈ హిందూ యువకుడు దీపు చంద్రదాస్. దీపు దాస్ మహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా మాట్లాడాడు అనేది అక్కడ వాళ్ళు చేస్తున్న అలిగేషన్. అంటే అతను మన హిందువులకి అనుకూలంగా మహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పి ఫ్యాక్టరీలోనే నెగిటివ్ ప్రచారం అక్కడున్న కొంతమంది యువకులు, అతనితో పనిచేసే కంపెనీ యువకులు రేజ్ చేశారు. సో ఈ దీపుతో పనిచేస్తున్న ఫ్యాక్టరీ వాళ్ళలో హైయెస్ట్ పనిచేస్తున్న వాళ్ళంతా ముస్లిం యువకులే అని చెప్పి ముందంతా వార్తలో ప్రచారం జరిగింది. కానీ ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే వాళ్ళ జాబ్స్ కోసం దీపు కంపెనీలో పనిచేస్తున్న హిందువులు కూడా వాళ్ళకి ఒత్తాసు పలికారు, సపోర్ట్ చేశారు అనేది ఒక చేదు నిజం. ఎందుకు అనంటే వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడానికి, వాళ్ళ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం రిజైన్ చేయించుకొని చంపేయాలి అని చెప్పి ఆ కంపెనీ యాజమాన్యం అల్లర్లు చేస్తున్న యువకులకి సపోర్ట్ చేసి రిజైన్ చేసిన తర్వాత అతను ఒక రూమ్లో దాచేస్తే ఆ రూమ్ అడ్రస్ చెప్పడంలో కీ రోల్ ప్లే చేసింది దీపుతో పనిచేస్తున్న మరికొంతమంది హిందువులే అనేది పచ్చి నిజం. అమాయకంగా దీపు చంద్రదాస్కి కనీసం ఏం జరుగుతుంది అనేది కూడా తెలియకుండా తెలుసుకునే లోపే గుంపులుగా వచ్చి దాడి చేసి చంపేశారు.
ఆ తర్వాత ఢాకా మిమైన్ సింగ్ హైవేకి దగ్గరలో అతని డెడ్ బాడీకి నిప్పు పెట్టేశారు. ఇదంతా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, ఫేస్బుక్లో, షార్ట్స్లో ఈ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. దీని మీద ఇండియా మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఇన్సిడెంట్ మీద బీజేపీ నేషనల్ లీడర్స్ నుంచి చాలామంది టాప్ సెలబ్రిటీస్ లైక్ కాజల్ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్, వేకప్ హిందూస్, సైలెంట్ వోంట్ సేవ్ యూ అని చెప్పి ఆమె ఒక ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో చాలా పెద్ద డిస్కషన్ క్రియేట్ చేసింది. ఎందుకనంటే బంగ్లాదేశ్లో మన సాటి మనిషి ఒక హిందూని మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, అంతమంది అతన్ని చంపేయటంతో ఉద్వేగంలో ఆమె పోస్ట్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీన్ని తప్పుపట్టారు. ఒకప్పుడు భారతీయుల రక్తంతో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వస్తే ఇప్పుడు ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువుల రక్తం, మన రక్తం అక్కడ పారుతోంది అని చెప్పి దీపుదాస్ హత్య క్రూరత్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ఖండించారు. ఈ హత్యతో యూనస్ ప్రభుత్వం మీద విపరీతంగా యాంటీ ఇన్కంబెన్సీ రావడంతో ఇమీడియట్గా నష్ట నివారణ చర్యలకు పూనుకుంది ఆ ప్రభుత్వం. ఇప్పటికే ఈ కేసులో మాకు సంబంధం లేదు, ఎవరినైనా శిక్షిస్తామని చెప్పి 7గురిని అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా చంపిన వాళ్ళే ఈ 7గురు అంటే దానికి క్లారిటీ లేదు, బట్ అరెస్ట్ చేశామని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాడి చేస్తే గట్టి యాక్షన్ తీసుకుంటా అన్నారు యూనుస్, గానీ దీపు చంద్రదాస్ కి ఇన్స్టాంట్ జస్టిస్ చేస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు, గ్రౌండ్ లెవెల్లో కనిపించలేదు. ఎందుకు అని అంటే నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా అక్కడెక్కడ ఆ దేశంలో దాడులు జరుగుతున్నాయి, వాటిని విపరీతంగా కంట్రోల్ చేస్తూ ఉంది ఆ ప్రభుత్వం. యూనస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా ఇండియాకి చాలా వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తోంది. ఎందుకు అని అంటే షేక్ హసీనా భారతదేశానికి సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి, ఈయన పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండే వ్యక్తి కాబట్టి ప్రభుత్వం హిందువుల మీద అక్కడ దాడి జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అనేది చాలా బలంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, కానీ అక్కడున్న హిందువులు మాత్రం ఖచ్చితంగా షేక్ హసీనా ఒకవేళ ఈ దేశంలో ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకునేంత స్థాయిలో అక్కడ ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ మాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, యూనస్ ప్రభుత్వంలోనే వచ్చింది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్. సో ఈ దాడులు అర్జెంటుగా ఆగిపోయి యథాస్థితికి బంగ్లాదేశ్ రావాలి అని అంటే వాళ్ళు కోరుకుంటుంది ఏంటో తెలుసా? అర్జెంటుగా షేక్ హసీనాని బంగ్లాదేశ్కి మోదీ అప్పజెప్పాల్సిందే, లేదనంటే ఇంకా అల్లర్లు పెరిగేలా ఉన్నాయి. మరి మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోంది? హసీనాని అప్పగిస్తుందా అంటే ఖచ్చితంగా నాకైతే డౌటే. ఎందుకు అని అంటే కోర్టు చెప్పినా కూడా తనని ప్రొటెక్ట్ చేయడానికే మోదీ ప్రభుత్వం ముందడుగు వేసి ఒక మహిళని అత్యంత సెక్యూర్గా ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆ దేశానికి ఆమెను అప్పగించాలనే ఆలోచనలో మోదీ లేరు. హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నన్ని రోజులు ఇండియాకి చాలా పాజిటివ్గా ఉండేది. ఇంతకుముందే చెప్పాను కదా, హసీనా ఎప్పుడు కూడా ఇండియాకి ప్రోగానే పనిచేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు కూడా ఇండియా మీద దాడులు చేసేందుకు హెల్ప్ చేయమని చెప్తే లిటరలీ ఆమె రిజెక్ట్ చేసి ఇండియాకి ఆ విషయం చేరేయడంలో కీలక పాత్ర పోషించింది. సో ఆ స్థాయిలో ఇండియాకి సపోర్ట్ చేసింది కాబట్టి మోదీ ఇప్పుడు ఆమెను ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థల నుంచి ఏ స్థాయిలో ప్రెషర్ పెట్టినా ఆమె ఇండియా మీద దాడులకు ఒప్పుకోలేదు, సపోర్ట్ చేయలేదు. అదే ఆమెను కాపాడటానికి ఇక్కడ చాలా పెద్ద రీజన్గా ఉంది. ఇప్పుడు మన హిందువుల మీదనే దాడులు జరుగుతున్నాయి కదా, బంగ్లాదేశ్ మొత్తం ఇండియాకి ఎగనెస్ట్ అయ్యి అక్కడ గొడవలు జరిగిన తర్వాత సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కసారిగా ఎకానమీ చాలా డౌన్ అయిపోయింది, బిజినెస్లన్నీ దివాలా తీసాయి, దారుణంగా అక్కడ ఆ దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా పడిపోయింది. నిత్యావసర సరుకులు భారీగా పెరిగిపోయాయి. ఒక రకంగా బంగ్లాదేశ్లో అంతర్యుద్ధంగా అనిపిస్తోంది. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా చుక్కలు కనిపిస్తున్నాయి ఆ దేశ పౌరులకి. మోదీ బార్డర్స్ని క్లోజ్ చేసి ప్రపంచం ముందు బంగ్లాదేశ్ని ఒంటరి చేయటమే నెక్స్ట్ టార్గెట్గా కనిపిస్తుంది. ఒకవేళ అదే చేస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్పై భారత్ పైచేయి సాధించినట్లే అవుతోంది. భారతదేశం వంటి పొరుగు దేశంతో మాకు శత్రుత్వం వద్దు అని చెప్పి ఆ దేశ ఆర్థిక మంత్రి సులేమాన్ అన్న తర్వాత కూడా మోదీ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా క్షమిస్తారా? 100% కాదని అనిపిస్తోంది. ఖచ్చితంగా బంగ్లాదేశ్ బార్డర్స్ని క్లోజ్ చేసి ప్రపంచ దేశాల ముందు బంగ్లాదేశ్ని ఒంటరి చేయటమే నెక్స్ట్ మోదీ టార్గెట్గా కనిపిస్తోంది. అదే చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే మన దేశానికి సపోర్ట్ చేసినందుకు హసీనాని ఈ స్థాయిలో డౌన్ చేయడంలో భాగంగా అక్కడున్న హిందువులపై దాడులు చేసి చంపే వరకు సిచ్యువేషన్ వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళని క్షమించాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు అని అనిపిస్తోంది. మీ ఉద్దేశం ఏంటి? ఈ ఎంటైర్ ఇష్యూ పైన కమెంట్ రూపంలో తెలియజేయండి.